సహాయపరిచి ఇంతవరకు దేవుని యొక్క కృపలో నిలబెట్టి నడిపించుకు తీసుకొచ్చాడు. కాబట్టి సజీవులుగా ఉండి దేవునికి మహిమపరిచి తీరడానికి, దేవుని యొక్క వాక్యానుసరించి జీవించి తీరడానికి దేవుడు భాగ్య తరగతిని కల్పించినందుకు దేవునికి వెళ్ళాలన్నాను. ఈ పగటి గల దేవుడు మనతో మాట్లాడే నిమిత్తం పరిగణ వాక్యాన్ని మనం చదువుదాం. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం దాని మొదటి వచనం 1, 2, 3. గిలాదుడైన యెఫ్తా పరాక్రమ గల బాలధ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదని. దాంతో పాటు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఎబ్రీ పత్రిక 11:32. ఇక్కడ చదివిన భాగంలో ప్రవక్త న్యాయాధిపతుల కాల తరగతిలో దేవుడు న్యాయాధిపతిగా దేవుడు యెఫ్తాను ఎంచుకున్నట్టుగా బైబిల్ చెప్తున్నది. యెఫ్తా గురించి బైబిల్ చెప్తున్నంత మాట యెఫ్తా గిలియాదు కుమారస్తుడిగా బైబిల్ బోధించి తీరుతున్నది. గిలియాదు కుమారస్తుడై ఉండి తీరి దేవునికి హలో నాకు గుర్తుకోవాలి. దేవుడు మనల్ని కూడా సహాయపరిచి నడిపించిన విధానం బట్టి దేవునికి వెళ్ళదు కదా. గురించి బైబిల్ చెప్తున్న ఒక మాట, గిలియాదు కుమారస్తుడు. ఆయన గురించి బైబిల్ అక్కడ చెప్తున్న ఒక ప్రస్తావన మనం చూడగలిగి తీరితే, ఆయన వేశ్య కుమారుడిగా అక్కడ బైబిల్ మనకి ప్రస్తావించి ఆయన చేసిన తప్పిదం కాదు, కానీ ఆయన కుటుంబం లేకపోయిన తల్లి చేసిన తప్పిదాన్ని ఆయనని గుర్తించి తీరేంతటిగా తన జీవితాన్ని గురించి అక్కడ ప్రస్తావించి తీరేంతటిగా మనకి కనబడుతున్నది. కానీ దేవుని యొక్క వాక్యం అక్కడ బోధించున్న ఒక గొప్ప మాట ఏంటంటే, ఎవరిని ప్రజలలో తృణీకరించి తీరుతారో దేవుడు అట్లాంటి వారిని ఎంచుకు తీరేంతటిగా దేవుడు నడిపించేవాడు. కుటుంబం ద్వారా దేవుడు ఆయనని తోలేసిన, సమాజం ద్వారా ఆయనని తోలేసిన, కుటుంబ సభ్యులు ఆయన తోలేసిన, దేవుడు మాత్రం ఆయన ఏ రీతిగా ఏం చేసేవాడు కాదు, తోలేసే ఒక మనుషులు మనల్ని తోలే దాంట్లో వారికి ఏదో ఒక లోటు కనిపిస్తే చాలు, మనుషులు మనల్ని ఏం చేసి తీరుతారు, తోలేసే ఒక ప్రయత్నంలో దిగిదారి తీరుతారు. అందుకే ఈ పగటి గల దేవుడికి కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, దేవుడు తోలివేసిన లేకపోతే త్రోసేసిన వారిని దేవుడు ఎంచుకున్నాక దేవుడిగా మనకి ప్రస్తావించి తీరుతున్నది. అందుకే ఆ వాక్యంలో మనం కిందకి చదివినప్పుడు చూడగలిగిన ఒక మాట, ఆయన్ని తోలేసేటప్పుడు కూడా దేవునితో ఉన్న అనుబంధం మాత్రం ఆయన ఏం చేసుకు తీరలేదు, విడిచిపెట్టి తీరలేదు. చాలా మంది దేవుని బిడ్డలకు ఉన్న ప్రాబ్లం ఇదే, దేవునితో ఉన్న అనుబంధంలో ప్రజల చేతులు విడిచిపెట్టి తీరితే దేవునికి ఎందుకు విడిచిపెట్టి తీరుతున్నా నాకు అర్థం కావట్లేదు. అందుకే చాలా మందికి ఇప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలుగా జీవించి దేవుని యొక్క వాక్యానికి ఉన్న శ్రేష్టత ఏంటో చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకే యెఫ్తా గురించి బైబిల్ చెప్తున్న మాట, ఆయన బలాఢ్యుడని చెప్పబడుతున్నది. ఆత్మీక విషయంలో బలం పొందినవాడు, ఆత్మీక విషయంలో ప్రోత్సాహం పొందినవాడు. ఆయనని అందరూ తోలేసినా కూడా ఆయన దేవునితో ఉన్న అనుబంధం మాత్రం ఏం చేయలేదు, ఏ రీతిగా వదులుకు తీరలేదు. అందుకే మా కీర్తన 27వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు చూడగా, తల్లి నిన్ను మరిచి నేను, తండ్రి నిన్ను విడిచినాను, నేను మాత్రం నిన్నేం చేసి తీరలేదు. ఈ వాక్యం తెలిసిన దేవుని యొక్క బిడ్డలు ఏం చేసి తీరుతారు, దేవునికి జతపడి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి తీరడానికి ప్రయత్నం చేసి, నీకు జన్మనిచ్చింది దేవుడే, నీకు జీవింపజేసింది దేవుడే, నిన్ను నడిపించుకు తీరేది దేవుడే, నిన్ను రక్షించి తీరేది దేవుడే. అలాగైతే ఆయన ఇచ్చిన రక్షణ ప్రణాళికలో ఏమై తీరాలి, నడిచేవారిగా ఉండాలి తప్ప ప్రజలు నిన్ను ఏం చెప్తున్నారో వారి నడవడిక ఏంటిదో అది కాదు మనం పట్టించుకోవాల్సిన అవసరం. అందుకే యెఫ్తా చేసిన ఒక పద్ధతి ఏంటిది అంటే, ఆయన దేవుని ఆయన ఉన్న చోటు నుంచి తోబని చెప్పిన ప్రాంతానికి ఏం చేశాడు, పారిపోయాడు అన్నట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. అందుకే ఒక విషయం తెలుసుకు తీరాలి, ఎందరూ సహోదరులు
శక్తులు నీకున్నా నిన్ను ఉపయోగించినంత కాలం ఉపయోగించి నిన్ను తోలేసేదే. కానీ బైబిల్ అక్కడ ఒక మాట ప్రస్తావించి చెప్తున్నది, ఆయన తోపు దేశానికి వెళ్ళి పనికి రాని కొందరిని ఏం చేసుకు తీరాడు, తన చుట్టూ ఉంచుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాడు. యథార్థ దేవుని బిడ్డలకున్న ఆత్మిక పరిజ్ఞానం ఇలాగే ఉంటుంది. ఎవరు తోడు లేకపోతే తోడు ఉన్నవారు ఎంత మూర్ఖులైనా, ఎంత దారిద్ర్యత చెందినవాడైనా, ఎంత అనాత్మీకత చెందినవాడైనా వారిని బలపరచడానికి. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు ఈ ప్రక్రియ లేదు. మూర్ఖులుగా ఉన్నా, లేకపోతే దేనికి పనికి రాని, లేకపోతే ఏ రీతిగా ఎవరికి సహాయం పడలేని వ్యక్తిని యెఫ్తా ఏం చేసుకున్నాడు, తన సైన్యంగా మార్చుకు తీరాడు. అందరూ అందరినీ ప్రేమించలేరు, కొందరు మాత్రమే అందరినీ ప్రేమించుకోగలిగింది. కొందరికి ఎప్పుడు వారి బతుకు ఒంటరి బతుకే. కానీ యెఫ్తాకున్న ఒక ప్రత్యేకత, ఆయన ఒంటరి వాడిగా ఇంట్లో నుంచి తోలి వేసిన ఆయన ఒక సైన్యాన్ని ఏం చేసుకున్నాడు, ఆయన తయారు చేసుకున్నట్టుగా కుటుంబం ఆయనని తోలేసిన ఆయనకున్న ఆత్మిక పరివేశంలో ఆయన ఏం చేసుకున్నాడు, ఒక సైన్యాన్ని ఏం చేసుకున్నాడు, నిలబెట్టుకు తీరడానికి. ఈ పగటి వేళ నీ కలిగే మాట, నువ్వు దేవునికి నమ్మి నీతో వెంబడించి తీరడానికి సైన్యం లేకపోతే ఆత్మీకతలో నీకన్నా దౌర్భాగ్యం ఇంకెవడు లేడు. కాలేదనుకుంటా, నువ్వు ఒంటరిగా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఒంటరిగా మిగిలిపోయి నీ తోడుగా నడిచి తీరడానికి, ప్రార్థన చేసి తీరడానికి, నీతో కలిసి ఉపవాసం చేసి తీరడానికి ఒక్కడు కూడా నీతో లేకపోతే నువ్వు యేసయ్యను నమ్ముకున్న దాంట్లో ఉన్న దౌర్భాగ్య స్థితి. అర్థం కాలేదనుకుంటా. చాలా మందికి ఎవరు లేరు, తోడుగా ప్రార్థన చేయడానికి లేరు, తోడుగా ఏడవడానికి లేరు, తోడుగా కూర్చోడానికి లేరు. దాని అర్థం క్రైస్తవ్యంలో నీకన్నా దారిద్రత అనుభవించిన ఒకడు లేదు. అందుకే చాలా మందికి ఒంటరిగా తిరగడం ఇష్టం. ఒంటరిగా దానివల్ల నీవేం చేయలేవు, దేవునికి అనుకూలపడే స్థితిగతుల్లో జీవించి తీరలేవు. అందుకే యెఫ్తా దగ్గర నుంచి నేర్చుకు తీరాలి. ఆయన ఒక సైన్యాన్ని ఏం చేసుకు తీరాడు, తన కొరకు ఆయన సంపాదించుకు తీరాడు. ఈ పగటి వేళ విశ్వాస పంక్తిలో గెలిచి తీరాలంటే ఏం చేయాలి, నీకు ఒక సైన్యం అంటూ ఒకటి. దాన్ని నేను డబ్బుతో కాదు, కొందరు సైన్యం తయారు చేసేది వారికి ఉన్న డబ్బుతో, కొందరు మాటలతో ప్రజలను ఏం చేసేది ఆకర్షించుతో ఉంచుకోవడానికి ప్రయత్నం చేసుకునేది. కొందరు ఏం చేశారో తెలుసా, ఏదైనా వస్తువులు ఇచ్చేసి. బైబిల్ అలా ప్రోత్సహించి చెప్పట్లేదు. బైబిల్ చెప్తున్న మాట, వారి దేవుని యొక్క వాక్యములో ఆత్మీక విషయంలో ఏం చేయాలి, ప్రోత్సహించుకొని ఒక సైన్యంగా ఉంచగలిగి తీరాలి. అందుకే ఈ పగటి వేళ నీ కుటుంబం యొక్క సంరక్షణ నిమిత్తం నీవే ఏం చేసుకు తీరాలి, ఒక ఆత్మిక గుంపును తయారు చేసుకు తీరాలి. అందుకే యెఫ్తా గురించి బైబిల్ చెప్తున్న మాట, ఆయన పనికి రాని వారు, ఎవరికి ఉపయోగం లేని, ఏ రీతి కలిగిన లాభోదయం లేని ప్రజలను ఏం చేసుకుంటున్నాడు తెలుసా, దేవుని యొక్క వాక్య పరిమితిలో ఆయన ఏం చేసుకున్నాడు, ఒదిగించుకొని ఉంచగలిగి తీరాలి. ఈ పగటి వేళ నేను నీకు అడుగుతున్న ప్రశ్న, విశ్వాస ప్రణాళికలో పనికి రాని దారిద్రత అనుభవించే జనాంగాన్ని నువ్వు తోడు తీసుకొని నాయకత్వం వహించలేకపోతే నీ విశ్వాసం దేవుడిచ్చిన విశ్వాసం కాదు. అందుకే యేసయ్య ఈ భూమిలో సంచరించినప్పుడు ఆయన దగ్గర శాస్త్రులు, పరిసయులు అందరూ కూడా వచ్చేవారు. దానికన్నా అధికంగా యేసయ్య ఎవరితో నడిచేవారో తెలుసా, ఎవరితో పేదరికంగా అనుభవించుచున్నా, లేకపోతే అందరి ద్వారా తునీకంపబడి తీరిన, ఎవరు అంగీకరించలేని ఎట్లాంటి వారు, పన్ను వసూలు చేసుకునేవారు, వేశ్యలు, అదే రీతిగా పాపులుగా ఉన్న వ్యక్తులను దేవుడు ఏం చేసుకున్నారు, ఎంచుకు తీరారు. ఎందుకు ఎంచుకు తీరారో తెలుసా, అట్లాంటి ప్రజలను ఎవరు గుర్తించేవారు కాదు. అలాంటి ప్రజలను దేవుడు తోడు తీసుకొచ్చి ఏం చేసుకున్నాడు, తన ఆత్మీక పరివేశంలో నడిపించుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాడు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, నువ్వు యేసయ్యను నమ్మి తీరి నీతో ఆత్మీక గుంపులో ఇలాంటి ప్రజలు లేకపోతే దాని అర్థం నువ్వు విశ్వాస జీవితంలో ఒంటరి వాడిగానే మిగిలిపోయి తీరుతావు. అందుకే యెఫ్తా ఒంటరిగా బయలుదేరిన ఒక సైన్యాన్ని తయారు చేసుకోగలిగి తీరాడు. ఆ సైన్యం ఆయనకి ఏమై తీరింది, విశ్వాస విషయంలో నిలకడత్వం కలిగి ఉండి తీరడానికి సహాయం కలిగి తీరింది. అందుకే ఆయనకు ఆ సైన్యం ఉండబట్టే ఆ యెఫ్తాకు ఇశ్రాయేల్ ప్రజలు ఏ ప్రజలు ఆయనను తోలేశారో వారికి వేదనకు చెందిన ఒక ప్రక్రియ వచ్చినప్పుడు యెఫ్తాని వారు ఏం చేశారు, గుర్తు పెట్టి తీరారు. అందరికీ అందరూ గుర్తురారు. ఏదైనా ఆత్మీక ప్రణాళిక ఉంటేనే నేను గుర్తిస్తాను, లేకపోతే ఎవరు నిన్ను ఏం చేయరు, గుర్తించారు. యెఫ్తాని గుర్తించి తీరడానికి కారణం ఏంటో తెలుసా, ఇశ్రాయేలీయుల దగ్గర లేని యెఫ్తా దగ్గర ఉంది. ఇశ్రాయేలీయుల దగ్గర లేనిది ఏంటిది, ఇశ్రాయేలీయుల దగ్గర లేనిది ఆత్మీక పరివేశం లేదు, ఆత్మీక స్వజనం లేదు, ఆత్మీకతలో నిలకడత్వం కలిగి ఉండి
తీరడానికి లేదు. అందుకే ఏం చేయలేకపోతున్నారు, ఇశ్రాయేలీయులు నిలవలేకపోతున్నారు. అందుకే ఇశ్రాయేలీయుల మీద అమోనీయులు ఏం చేసి దాడి చేసి తీరారు. అర్థం చేసుకు తీరాలి. నీ కుటుంబం మీదకి అమోనీయులుగా ఉన్న శక్తులు దాడి చేసి తీరుతున్నారు. నువ్వు ఒంటరిగా ఏం పీకలేవు, ఒంటరిగా ఏం సాధించలేవు, నువ్వు ఒంటరిగా బతకలేవు. దానికి నీకేం కావాలి? నీకు ఒక ఆత్మీక సమాజం కావాలి, ఆత్మీక అనుబంధం కావాలి, ఆత్మీకతలో నడిపించిన వాడు కావాలి. అందుకే సంఘముతో నీకు ఎప్పుడు ఏముండాలి? కొందరికి సంఘంతో ఏ రీతి కలిగిన అనుబంధం ఉండదు. దానికన్నా దారిద్ర్య జీవితం ఇంకొకటి లేదు. సంఘానికి వచ్చి సంఘంతో ఉన్న కూటమి విషయంలో నీకు అనుబంధం లేకపోతే అర్థం చేసుకో, నీ అమోన్యులను నువ్వు కోరుండే ఇంటికి ఏం చేయాలి? పిలిపించుకు తీసుకొచ్చి నీ కుటుంబాన్ని నాశనం చేసి తీరుతున్నావు. లేకపోతే నీ కుటుంబ స్థితిగతి చూడు. నీ కుటుంబం నాశనాన్ని గట్టికెళ్ళాలనుకున్న కారణం ఏంటి? నీ కుటుంబం మీదకి ఏ శక్తి వచ్చి తీరింది? అమోన్యుల శక్తి వచ్చి తీరింది. దేని వల్ల? అది నువ్వు కోరును తెచ్చుకోవడం వలన, యెఫ్తాను వారు దూరపరచడం వలన ఏమై తీరింది? దేవుడు ఎవరిని గుర్తించి తీరారు? దేవుడు యెఫ్తాని గుర్తించి తీరారు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు అలా తెలుసుకు తీరాల్సిన ఒక ఆత్మిక శ్రేష్ఠ స్థితిగతి ఏ మనిషికి కూడా ఏదో ఒక దైనందిన స్థితిగతి వస్తాయి. ఆ దైనందిక స్థితిగతి వచ్చినప్పుడు ఎలా నువ్వు వాటిలో నుంచి దాటుకోగలిగి తీరేది. కొందరికి దైనందిన జీవితంలో ఏదైనా స్థితిగతి వచ్చి తీరితే దేవుని విడిచి దేవునితో ఉన్న అనుబంధం వదిలి తీడి ఆత్మీయతతో ఉన్న అనుబంధం వదిలి తీరుతారు. కానీ ఇక్కడ బైబిల్ ప్రస్తావించుచున్న ఒక మాట, యెఫ్తాను వారు ఏం చేసుకోవడానికి ప్రారంభించి తీరారు, తలుచుకోవడానికి ప్రారంభించి తీరారు. దేవుడు యెఫ్తాను తలుచుకు తీరడానికి ఇశ్రాయేలీయులను ఉపయోగించి తీరడానికి ఒక కారణం ఏంటిది అంటే, యెఫ్తా దేవునితో ఉన్న అనుబంధం విడిచిపెట్టి తీరలేదు. యెఫ్తా తన కొరకు ఒక సమాజం తయారు చేసుకున్నాడు. ఆ సమాజం తనని ఏం చేసి తీరింది? ఇశ్రాయేలీయుల కన్నా మించినట్టుగా మార్చి తీరింది. దాని వలన ఏం చేస్తున్నారో తెలుసా? దాని 4వ వచనం నుంచి కిందకి చదవగలిగి తీరితే, ఏ ప్రజలు ఆయనను తోలేశారో అదే ప్రజలు ఆయన దగ్గరికి తిరిగి వచ్చినట్టుగా బైబిల్ బోధించుతున్నది. దాని అర్థం, ఏ ప్రజలు నిన్ను తోలిచి వేశారో ఆ ప్రజలు నిన్ను వెతికి తీరేంతటిగా దేవుని యొక్క వాక్యం నిన్ను నడిపించుకు తీరుతుంది. దాని అర్థం, ఎవరు నిన్ను పనికిరాని వారు ఎన్ని ఎంచుకున్నారో వారు పనికొచ్చే పాత్రగా దేవుడు ఏం చేసి తీరుతారు, అందుకే చాలా మంది అనుకుంటారు దేవుడు లెక్కించేది ఎట్లాంటి వారిని, పనికిరాని వారి అని భూమి ప్రపంచం చెప్పిన వారిని దేవుడు ఏం చేసేది? ఉపయోగించుకు తీరేది. అందుకే బైబిల్లో ఉన్న ఆ యెఫ్తాను దేవుడు ఉపయోగించడానికి కారణం తన జీవిత స్థితిగతి ఏం కాదు, ఒక మంచి స్థితిగతిలో కాదు, ఎదుగొచ్చి తీరింది. వేదన కలిగిన ఒక పరివేశములో, సిద్ధపాటు కలిగిన ఒక నాయకుడు అయి తీరగలిగాడు. అందుకే ఈ కాలంలో ఉన్న క్రైస్తవులలో లేకపోతే దేవుని బిడ్డలో ఉన్న చేతకానితనం ఏంటిదంటే నాయకత్వం వహించదు. నేను ఆటో ఎక్కారు ఎవడో ఒకడు కట్టేస్తే పోలే, అప్పుడు సంఘాలు వసూలు చేస్తున్నా, సిగ్గు అనిపించట్లే, అర్థం కావట్లే. నువ్వే నీ సంఘానికి పేరు రోడ్డుకి నేలకిచ్చావు, అర్థం కాలేదు. ఆ రోడ్డు మీద నిలబడి సందాలు వసూలు చేసుకుంటున్నావు. ఎవరికి అపమానం? సంఘానికి అపమానం. ఎవడో ఒకటి చెప్తే పోలే, తర్వాత అది మాట్లాడుకుంటే పోలే. లేదు, అన్యులు చేసిన దానికన్నా రోడ్డు అంతా బ్లాక్ అయిపోయి వాళ్ళు కూడా ప్రయాణం చేయలేనట్టుగా చందా వసూలు చేసి యేసు దేవుడు అని చెప్పడం కాదు, నీ జీవిత స్థితిగతులను నువ్వు మార్చుకో. అందుకే కొందరికి ఇప్పుడు కూడా ఏం తెలియదు, నాయకత్వం తెలియదు, ఎలా నడవాలి, ఎలా నడిపింపబడి తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు యేసయ్య జీవించిన కాల తరగతిలో యేసయ్య ప్రజలను చూసి చెప్పించిన ఒక మాట, వీరు కాపరు లేని గొర్రెలలాగా ఏమై తిరుగుతున్నారు, త్రోవ తప్పి తిరుగుతున్నారు. కానీ అంత నాయకత్వం లేకపోవడం వల్లనే చాలా మంది ఇప్పుడు కూడా విచ్చలవిడిగా తిరిగి తీరుతున్నారు. అందుకే కొందరు ఒక గుంపులో మనం ప్రయాణమై తీరితే ఆ గుంపు లోపల మనం ఉండి తీరాలి. గుంపుకు దాటుకుపోవడం కాదు, అది నీ నాయకత్వానికి ఉన్న ఫెయిల్యూర్. అందుకే మోషే గురించి బైబిల్ చెప్తున్న మాట, మోషే ఇశ్రాయేలీయులకు ఏం చేసేవాడు? తీర్పు ఇచ్చేవాడు. వారి పరిహార కేసులన్నింటినీ కూడా ప్రస్తావించి వాటికి ఏం చేసేవాడు? పరిహారం ఇచ్చుకునేవాడు. దాన్ని ఎత్తుకోవాలి. వాడు వచ్చినప్పుడు ఆయన ఒక సలహా చెప్పాడు, నువ్వెందుకు ఒంటరిగా ఇంత ప్రయాసపడి తీరేది, కొందరు నాయకులను ఏం చేసి తీరాలి, లేవనెత్తి తీరాలి. అందుకే సంఘాలలో నాయకులు ఏం చేస్తే కుర్చీ ఆడిదే అనుకుంటున్నాడు. అదో బైబిల్ చెప్తున్నది, ఈ సంఘంలో ఒక అధ్యక్షుడు అయి తీరాలంటే కనీసం 18 క్వాలిటీస్ ఉన్నాయి.
అర్థం కాదు. ఊరికినే వచ్చి ఇక్కడ ఎవరు ఏం కాలే, అధ్యక్షులు కాలే. అధ్యక్షులు అయి తీరితే బైబిల్ చెప్తున్న మాట, ఆయన ప్రతి కూట సొంత ఇంటిని చక్కపరచుకోలేనుడు అధ్యక్ష కుర్చీలో కూర్చోడానికి హక్కుదారు కాదు. సొంత ఇల్లు అని చెప్తే సంఘం నీ ఇల్లు, నీ ఇంటి విషయమని, నీ సంఘం అన్న విషయాన్ని నువ్వు చక్కపరచుకోలేకపోతే ఆ వేదికలో కూర్చోడానికి నీవెవడు కాదు, హక్కుదారు కాదు. అర్థం కాలేదనుకున్నా. అందుకే బైబిల్ వస్తావే, తిమోతి పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. నీ ఇల్లును, నీ వ్యక్తిపర ఇల్లును నువ్వు చూసుకోగలిగి తీరాలి, నీ సంఘాన్ని నువ్వు చూసుకోగలిగి తీరాలి, నీ ఆత్మిక పరివేశాన్ని ఏం చేయాలి, ఒక ఇల్లులా నీవే చేయగలిగి తీరాలి. నడిపించుకోగలిగి తీరిన వాడిని దేవుడు ఏం చేసేది, గుర్తించుకు తీరేది. ఎత్తాని ఊరికినే దేవుడు గుర్తించలే. ఎత్తాను దేవుడు గుర్తించి తీరడానికి కారణం ఏంటో తెలుసా, ఆయన దేవునికి అనుకూలపడేటట్టుగా ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, మంచి నాయకత్వం వహించుకోగలిగి తీరాడు. అందుకే కొందరికి నాయకత్వం ఫెయిల్యూరా లేదా తెలియాలంటే నీ ఫ్యామిలీ నువ్వు చూడు. నీ ఫ్యామిలీలో నీ పిల్లల్ని మాట వినకపోతే నీ నాయకత్వం ఫెయిల్యూర్. అర్థం కాలేదు. నీ భర్త నీ మాట వినట్లేదంటే దాని అర్థం నీ నాయకత్వం, నీ కుటుంబంలో ఉన్న నాయకత్వం ఫెయిల్యూర్ లో వెళ్తున్నది. నీ కాపరి చెప్పిన మాట నువ్వు వినట్లేదంటే ఆ సంఘంలో ఉన్న నాయకత్వాన్ని నువ్వేం చేయట్లేదు, ఖాతరు చేసి తీరట్లేదు. అర్థం కావట్లేదు. తర్వాత నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని విడుదల కోసం మోకాలు ఎరగదీసేసినా, ఎన్ని నెత్తి పగల కొట్టేసినా నీ పట్ల దేవుడు విడుదల నుంచి తీరడు. వాస్తవం 100% వాస్తవం. కారణం ఏంటిది, నీకు వచ్చిన ఇంటిలో నీవు బాధ్యత కలిగే ఒక పౌరునిగా నిలబడలేకపోతే నువ్వు ఉన్న భూమిలో కూడా దేవుడు నిన్ను ఏం చేయరు, బాధ్యత కలిగిన వ్యక్తిగా దేవుడు గుర్తించరు. అందుకే పగటి వేళ ఎప్పుడు అలాగా ఏం చేసుకు తీరాలి, నీకు ఒదిగించిన నాయకత్వంలో ఏమై తీరాలి, నిలకడత్వం కలిగి ఉండి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. అందుకే ఎక్కకున్న నాయకత్వంలో ఏం చేసుకోగలిగాడు, కొందరిని చేర్చుకోగలిగి తీరాలి, కొందరిని బలపరుచుకోగలిగి తీరాలి. అందుకే దేవుడు ఎవరిని గుర్తించారు, ఇశ్రాయేలీయుల ద్వారా యెఫ్తాను గుర్తించుకు తీరాలి. అందుకే ఈ పగటి వేళ నేను చెప్పడానికి వచ్చిన ఒక కారణం, నీకు నాయకత్వం ఇంట్లో సరై ఉండి తీరాలి, నీ భర్త విషయంలో సరై ఉండి తీరాలి, నీ సంఘ విషయంలో సరై ఉండి తీరాలి, లేకపోతే ఏం చేయలేవు. అందుకే చాలా యేసయ్యతో ఉన్న శిష్యులు వారు ఒక్కసారి యేసయ్యతో ఉన్న వాతావరణంలో ఎవరు పెద్దోడు ఎవరు చిన్నోడు అన్న రీతిగా ఏమై తీరింది, ఒక సంభాషణ వారిలోకి వచ్చింది. ఎందుకు వారి సంభాషణ వచ్చి తీరింది, పెద్దరికం వారికి అందరికీ కావాలన్న ఒక ఆశ. బైబిల్ ప్రస్తావించే దాంట్లో పేతురు ఒక్కడే ఆ పరివేశంలో ఎంత పెద్దరికం కలిగిన వాడు, వయసులో అనుభవంలో పెద్దరికం, కానీ ఆడికన్నా వయసులో కింద ఉన్నవాళ్ళు ఆయన కన్నా మించినట్టుగా ఏమైతే తీరడానికి ప్రయత్నం కలిగింది. మనసు నీ యోగ్యతను బట్టి కాదు దేవుడు నాయకుడును ఎంచుకునేది, నీ యోగ్యతను బట్టి కాదు. నాయకులను బైబిల్లో నాయకులను దేవుడు ఎంచుకునేటప్పుడు వారి గురించి మీరు చదవాలి. ఉత్తుత్తే యోగ్యతలు చూసి ఏం చేయలేదు, ఎవరిని నాయకుడిగా దేవుడు ఎంచలేదు. ఒకరి నాయకుడు అయి తీరాలంటే నీకు తొలి ఉన్న నాయకుడికి నువ్వేం చేయాలి, పరిచయం చేయగలిగి తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క వాక్యం చెప్తున్న తిమోతి పౌలుకు ఏం చేసేవాడు, సంఘ పరిచర్య చేసి పెట్టాడు. ఉత్తుత్తునే సంఘానికి పాస్టర్ అవ్వాలి, పాస్టర్ గారి కోసం వాక్యాలు రాసేవాడు. అర్థం కాలేదు. మాస్టర్ గారి కోసం వాక్యం రాసేవాడు, పాస్టర్ గారు నోట్స్ చెప్తుంటే రాసేవాడు, మాస్టర్ గారితో ఎంత మనస్తత్వం కలిగి ఉండేవాడు. ఉత్తుత్తునే ఆయన సంఘానికి కాపురావాలి, మాస్టర్ గారు బట్టలు ఉతికారు, మాస్టర్ గారికి కావాల్సిన పరిచర్య చేశాడు. మాస్టర్ గారికి శారీరకంగా బలహీనత ఉన్నా ఆ బలహీనతలో ఆయన ఏమై తీరాడు, సహాయపడై తీరాడు. అందు నిమిత్తం దేవుడు తిమోతిని ఏం చేసుకున్నారు, సేవకుడిగా. బైబిల్ ప్రస్తావించేది తిమోతి యొక్క కుటుంబ చరిత్ర గురించి చదవాలి. 3 తరముల నుంచి వారి దేవునికి నమ్మిన కుటుంబం. వాళ్ళ అమ్మమ్మ దేవునికి నమ్మింది, అమ్మమ్మ విశ్వాసం కూతురికి ఇచ్చింది, కూతురు విశ్వాసం కొడుకుకి ఇచ్చింది. వాక్యం చదివిన కుటుంబం. కారణం ఏంటిది, ఆ అమ్మమ్మ దేవునికి నమ్ముకోవడం వలన కుటుంబం ఏమై తీరింది, విశ్వాసానికి. దాని అర్థం ఏ అమ్మమ్మ దేవునికి నమ్మిందో వారి మనవుడు సంఘానికి కాపరిగా మారాడు. 20 నుంచి 25 వయసు లోపల ఉన్న సమయంలో సంఘానికి ఏమై తీరాడు, కాపరి అయి తీరాడు. అందుకే కాపరి అయి తీరిన ఆయనకు ఆయనకి పౌలు గారు ఏం చేశారు, సలహాలు ఇచ్చుండి. నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఊరికినే నాయకులు పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు. అందుకే నేను చెప్పొచ్చేది, నీ నాయకత్వం వహించిన వారిని ఏం చేయాలి, నువ్వు ఆదరించి తీరాలి. నీ సంఘ కాపాడి చెప్పింది నువ్వు వినాలి. వినలేకపోతే నీ ఇంటికి నువ్వు కోరుండే తెగులు తెచ్చుకుంటావు.
అర్థం కాలేదనుకోండి. 91వ కీర్తన అనుకోండి, అయ్యో నా ఇంటికి నా గుడారం వైపు ఏ తెగులు రావు. కొందరు బోర్డు కట్టేసి రాసేసారు, నా ఇంటికి అన్ని తెగులు వచ్చేలా నేను పాస్టర్ గారి మాట విన్ను, సంఘం చెప్పేది నేను చూడను, నేను నా కుటుంబాన్ని బాగుపడతాను. ఓకే, నో ప్రాబ్లం. నీ ఇంటికి రావాల్సిన తెగులు మొత్తం నువ్వు కోరును తెచ్చుకుని ఏం చేసినా అది నీకేమి ఇచ్చి తీరదు, ఆత్మీయ సుఖం ఇచ్చి తీరదు. నీ జీవితంలో దేవుడు నిన్ను గుర్తించి తీరాలంటే ఎక్కడ క్రమపరిచి తీరాలి, అక్కడ క్రమపరచుకు తీరాలి. ఇశ్రాయేలు ప్రజలు యెఫ్తాను గుర్తించుకు తీరడానికి ఆయన నాయకత్వం వహించిన ప్రణాళిక ఏమై ఉండి తీరేది? దేవునికి వాక్యాధారానికి తెగేటట్టుగా ఉండి తీరింది. అందుకే దేవుని యొక్క వాక్యం అక్కడ బోధించి తీరేది. ఆయనను ఎవరు? ఇశ్రాయేలీయులు తిరిగి ఏం చేశారు? గుర్తించి తీరారు. దేనికోసం గుర్తించి తీరారు? పుట్టిగా నాయకుడై తీరడానికి, యుద్ధం చేసి తీరడానికి. మంచి నాయకత్వం వహించగలిగిన యుద్ధం చేయగలిగి. కొందరికి పాస్టర్ గారితో ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. నీకు పాస్టర్ గారితో అనుబంధం లేకపోతే దాని అర్థం పాస్టర్ గారు నీ కోసం ఫైట్ చేయడు, ప్రార్థనలో ఫైట్ చేయడు, విశ్వాస విషయంలో ఫైట్ చేయడు, నీ జీవిత ప్రతి విషయంలో ఆయన ఏం చేయడు. ఆయనకి తలనొప్పి లేదు, ఆయనకి ఎంత తలనొప్పి లేదు. నీ పాస్టర్ నీ కోసం ఫైట్ చేయలేకపోతే దాని అర్థం నువ్వు ఆ విశ్వాస జీవితంలో జీవించినా ఒకటే, జీవించకపోయినా ఒకటే. అందుకే కొందరికి ఎవరు అక్కర్లేదు, పాస్టర్ గారు అక్కర్లేదు. వారి ఫైట్ ని వారే పోరాడు, నో ప్రాబ్లం. అందుకే బైబిల్ చెప్తున్నమంతా లోతు తన కుటుంబాన్ని విడిపించుకు తీరడానికి ఒకడు ఫైట్ చేశాడు. ఎవడు? అబ్రహాం దేవునితో పెనుగులాడు. అక్కడ బైబిల్ చెప్తున్న మాట 5 సార్లు అబ్రహాం ఎవరితో? దేవునితో పెనుగులాడి. దేవా, అక్కడ 50 మంది ఉంటే అక్కడి నుంచి 10 మంది వరకు వచ్చాడు. ఫైటింగ్ ఫర్ బ్రదర్, తోటి సహోదరుని కొరకు ఏం చేశాడు? పెనుగులాడాడు. దేని విషయంలో? ప్రార్థన ద్వారా. అందుకే పాస్టర్ గారితో నీకు అనుకున్నా ఆయన నీకోసం ప్రార్థన చేయడు. అందుకే సాక్ష్యాలు చెప్పాను, నేను మీకోసం ఎంత చేస్తున్నా కూడా చెప్పు, మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఇలా చెప్పండి, నేను ఒక్క రోజే చేస్తున్నాను, వారానికి ఒకసారే చేస్తున్నాను, మీరు కూడా నాకు అలాగే చెయ్యండి అని చెప్పండి. లేదా నా కోసం మొత్తం పెనుగులాడేవాడు ఎప్పుడు ప్రార్థనలో పెనుగులాడుతూనే ఉంటాడు. అందుకే చాలా మంది ఆత్మిక స్థితిగతి పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేసే నాయకులు లేకపోవడం వలన, ప్రార్థనా భారములో లేకపోవడం వలన, ప్రార్థన చేసి పోరాడే వాళ్ళు లేకపోవడం వలన. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఒకని ఇంటి లోపల సాతాను తోలివేయబడిన తర్వాత ఆయన వచ్చేది ఒంటరిగా కాదు, ఆయన వచ్చేది ఒక సైన్యం పట్టుకొచ్చి తీరి. దాని అర్థం దానికన్నా బలయుక్తముగా శక్తియుక్తంగా ఏమై ఉండి తీరాలి? నీ కుటుంబం నాయకత్వం కింద ఉండి తీరాలి. లేకపోతే దానికన్నా దౌర్భాగ్య స్థితిగతి వచ్చి తీరుతుంది. లోతును దేవుడు గుర్తించి తీరడానికి ఒకే ఒక కారణం, అబ్రహాము దేవుని దగ్గర ఏం చేశారు? ఫైట్ చేశాడు, యాకోబు గురించి బైబిల్ చెప్తున్నమాట, యాకోబు తన కుటుంబం కోసం, తన భార్య కోసం, తన ఆత్మిక ప్రయాణం కొరకు ఆయన ఏం చేశాడు? పోరాడాడు. యాబోకు నది తీరంలో ఉండి ఏం చేశారు? పోరాడి తీరు. దేవుడికి అడుగుతున్నమాట, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేనేం చేయాలి? దాని అర్థం తొలి వరకు ఆయనకి దొరికిన ఆశీర్వాదం అన్ని దొంగసాటుగా దొరికింది. చాలా మందికి దొరికిన ఆశీర్వాదాలన్నీ దొంగసాటు. మరి నువ్వు దేవునితో మనసాక్షితో ఓపెనప్పుతి దొంగ సామానా ఒరిజినల్ సామానా నీకే అర్థమైతుంది. అందరు పొందుకున్న ఆశీర్వాదాలన్నీ దొంగ వ్యాపారాల ద్వారా, దొంగ సొమ్ముల ద్వారానే. కారణం ఏంటిది? ఏ రీతి కలిగిన ఆత్మిక పరివేశం లేదు కాబట్టి. అందుకే బైబిల్ చెప్తున్న ఆకాశం ఆ చెవియొక్కము, భూమి ఆలకించు. దేనికోసం ఆలకించేది? నువ్వు చేసే ప్రతి చేష్ట పనులు ఇవ్వడానికి. అర్థం కాలేదనుకుంటా. ఒక ఇటుకి దొంగతనం చేసినా నీ ఇల్లు కెక్కేస్తుంది. ఏమని? ఈ ఇల్లు ఒక దొంగది. మరి ఆ కేక నీకు వినబడట్లేదంటే మరి నువ్వే దేవుని జీవితం నాడి. అర్థం కాలేదు. ఒక వస్తువు పరాయోడిది నీ ఇంట్లో ఉంటది, కేకేస్తుంది. అది నీకు వినబడలేకపోతే నీ మనసాక్షి చచ్చిన మనసాక్షి. నీ ఇంటి నుంచి ఏం వినబడతాయి? అందుకే కదా బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నది, యుద్ధానికి బయలుదేరి యుద్ధం నుంచి తిరిగి వచ్చినప్పుడు శత్రువుల సైన్యంలో నుంచి ఏం చేశారు? మంటలను తీసుకొచ్చారు. దేవుడు ప్రత్యేకంగా వారికి ఆజ్ఞనిచ్చి తీరినది.
ఆ వారి సామాన్లు ఏది ఏం చేయకూడదు, తెచ్చుకోకూడదు, మొత్తం ఏం చేయాలి, చంపి తీరాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, దొంగ సొమ్ము తెచ్చారు, ఇంటికాడ దాచారు. తర్వాత దానికి ఒక స్టోరీ కూడా కలెక్ట్ పెట్టారు. ఏమో తెలుసా, యాగార్పణ నెరవేర్చుకు తీరడానికి దొంగ సొమ్ము వచ్చుకోవాల్సి వస్తుంది. హలో, నువ్వు సేవించే దేవుడు దొంగ దేవుడు కాదు, నిజమైన దేవుడు. దొంగ వస్తువులను ఆయన ఏం చేయడు, చేర్చుకోడు. అన్ని ఆరాధనకి చెందిన వస్తువులు ఆయన ఏం చేయడు, అంగీకరించడు. మరి అది నీకు వినబడలేకపోతే దాని అర్థం నీ మానవాళితో నువ్వు చెక్ చేసుకో, నీ మనసాక్షిని నువ్వు సరిపోర్చుకో. అలాగైతే నీకు అది వినబడతాయి. అర్థం కాలేదు అనుకుంటా. మాకు బండికి వచ్చి కొని ఇచ్చిన వారికి మేము చెప్పాం, ఏ రోజు మీరు బండి అడుగుతారో ఆ రోజు మీకేం చేస్తాం. కారణం రాదు, మాకు వాడడానికి అలా ఏం చేశారు, తాత్కాలికంగా ఇచ్చారు. మరి అది మాకు వినబడుతున్నది కాబట్టి దానిని ఎంత జాగ్రత్తగా వహించి తీరి అడిగిన టైంలో కొందరు అడిగేస్తే కాదు మొక్కలు తిప్పేస్తారు. వాళ్ళు ఇచ్చిందైతే వాళ్ళకి అడగడానికి హక్కు లేదా? ఒక వస్తువు ఒక వ్యక్తి ఇచ్చినప్పుడు ఆయనకి తిరిగి అడగడానికి హక్కు లేదా? ఆడు ఆత్మీకుడు అయితే తిరగడు, అడగడు. అనాత్మీకుడు అయితే తిరిగి అడుగుతాడు. ఆత్మీకుడైనా అనాత్మీకుడైనా అడిగితే తిరిగి ఏం చేయాలి, మళ్ళీ నువ్వు దాని మీద ఏం చేయకూడదు. అందుకే బైబిల్ చెప్తున్నా, రాకడ సమయంలో కొందరు విడవబడడానికి కారణం ఏంటి, ఉన్నదాన్ని ఏం చేయరు, వదులుకు తీరు. చాలా మంది లోతులు రాకడ సమయంలో మనకి కనబడతాయి. ఏమై తీరేది, విడవబడి తిరిగి ఊరికి మొత్తం ఏమై తీరేది, బొమ్మలుగా తిరిగి తీరేది. వచ్చేది క్రీస్తు కాదు, అంత్యక్రీస్తు అన్నది అర్థం చేసుకునేది. క్రీస్తు అయి తీరితే పర్వాలేదు, అంత్యక్రీస్తు అయి తీరితే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించు. నువ్వు చేసిన వాటిని గుర్తించి అట్లా అంటాను. నేను ఆరాధనకు అన్ని వెళ్ళావా నువ్వు, గొప్పను ప్రార్థన అన్ని చేసావా నువ్వు, ఇది గొప్పను. ఓ ఉపవాసం చేసావు నువ్వు, ఏది క్రీస్తు తీసుకెళ్ళాడు నేను, క్రీస్తు కాదు నా అంత్యక్రీస్తు నా చేతికి నీకు ఇచ్చాడు. అందుకే క్రీస్తుతో వెళ్ళాలా అంత్యక్రీస్తుతో వెళ్ళాలా నువ్వే నిర్ణయించుకు తీరు. అందుకే బైబిల్ చెప్పిన మాట, యేసయ్య మేఘారూపుడై వచ్చిన సమయమున బోరధ్వని వినబడి తీరేంతడు నీవేం చేయ, వదలాల్సినవన్నీ ఏం చెయ్యాలి, విడిచిపెట్టే తీరాలి. ఈ లోకానికి ఆకర్షణ చెందిన, ఈ లోకం నీ శరీరం పైన ప్రభుత్వం ఇచ్చి తీరినవన్నీ ఏం చెయ్యాలి, వదిలి తీరాలి. వదలలేకపోతే నాయకుడైన యేసయ్యతో వెళ్ళలేవు. అందుకే ఈ పగటి వేళ నాయకుడైన యేసయ్యతో వెళ్ళి తీరాలంటే ఏం చేయాలి, ధర్మశాస్త్ర విషయంలో చావాలి, లోక విషయంలో చావాలి, పాప విషయంలో చావాలి. అట్లాంటి చచ్చిన వాడినే దేవుడు ఏం చేసేది, పునర్జీవ పరిచి ఏం చేసుకోగలిగి తీసుకెళ్ళగలిగి తీరేది. అందుకే ఈ పగటి వేళ ఆలోచించండి, నీలో ఏదైనా దొంగగా వచ్చినదేమైనా ఉందా? అందరు సంఘం లోపల ఎలా వచ్చినారు, దొంగగా దూరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే కదా నిన్నదినం మొన్నదినం ఐగర్ వాక్యం చెప్తుండేవారు. సీమోన్ అన్నవాడు ఏం చేశాడు, సంఘం లోపల దొంగగా దూరి వచ్చాడు. పేతురు యోహాను అందరి మీద తల మీద చెయ్యి ఉంచినప్పుడు ఏమొచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చింది. ఇది చూచి ఆయన ఏం చేశాడు, డబ్బుతో కొనుక్కుందాం అనుకున్నా. కొందరు ఈ వ్యాపారంతో ఈ సీమోన్ ఆత్మ వ్యాపారత్తనం అన్ని ఏం చేద్దామని సంఘాన్ని, సంఘ పాస్టర్ గారిని, విశ్వాసాన్ని డబ్బుతో ఏం చేస్తారు, కొనుక్కొని వెళ్తారు. నువ్వు ఈ రోజు కొనుక్కో, నువ్వు దొంగకు దూరొచ్చినోడివే. ఒక రోజు నీ దొంగతనం ఏమై తీరేది, సంఘ సమక్షతలు కనబడి తీరుతుంది, వినబడి తీరుతుంది. అది నీ జీవితానికి సర్వనాశనానికి కారణమైంది. సీమోను గురించి బైబిల్ చెప్పేది, ఏ ద్రవ్యంతో కొనాలనుకున్నాడో ఆ ద్రవ్యమే ఆయనకేమై తీరింది, ఉరిగా మారి తీరింది. డోంట్ బై స్పిరిచువల్ థింగ్స్ బై మనీ. ఏ ఆత్మిక విషయాన్ని ఏం చేయకూడదు, డబ్బుతో కొనుక్కోకూడదు. అర్థం కాలేదు. పోయిన రోజు ఒక సహోదరుడి గురించి నేను విన్నాను. ఆయన మంచి సేవకుడు, వివాహం కాలేదు. ఆ వివాహం కాలేని ఆ దైవ సేవకుడిని ఒక కుటుంబ సభ్యులు ఏం చేసుకున్నారు, పెళ్లి చేసుకుందాం అని ఆతృతతో కొనుక్కుందాం అనుకున్నారు. ఏం చేశారు తెలుసా, ఆయనకు నచ్చిన విధానంగా బండి కొనేసి ఇచ్చారు, ఆయనకు నచ్చిన విధానంగా ఇల్లు కొనేసి ఇచ్చారు, ఆయనకు నచ్చిన విధానంగా. ఈయనకి అర్థం కాలే, వీళ్ళు దేవుని పేరట ఎత్తున్నారా ఇంకేది. అరే ఏ ఆశతో ఎత్తున్నావు అది కూడా చెప్పచ్చుగా. అది దాచిపెట్టారు. ఏది ఆయన పిల్లల్ని పెళ్లి చేసుకోవాలన్న విషయం దాచిపెట్టేసి ఇవన్నీ దేవుని పరిచయకు నేను ఎత్తున్నానని దొంగగా ఇచ్చేశారు. కొన్ని రోజుల తర్వాత వచ్చేసి ఏం చేశారు, మా పాపనే ఇవ్వండి. ఆయన నేను చేసుకోవడానికి నేనేమి ఊరికే దొరికినవాడు. దేవుని చిత్తం ఉంటే చేసుకుంటాను, లేకపోతే లేదు. అన్నా నీకు దేవుని చిత్తం, నీకు ఇల్లు ఇచ్చాగా, నీకు బండి ఇచ్చాగా, నీకు సౌకర్యాలు ఇచ్చాగా. నేను ఆయన జరిగే పని లేదు. ఇచ్చిన అదే మనిషి తిరిగి వాటిని ఏం చేశారు, పెళ్లి చేసుకోలేదని చెప్పి.
ఇలాంటి లోకంలో మనం జీవించి తీరుతున్నాం. అయినా సేవకుడు అన్ని వాళ్ళకి ఏం చేశారు? తిరిగి తీసుకెళ్ళిపో, ఇది కాదు నా పరిచయం, లెక్కించుకునేది. సో డోంట్ బై, ఏటిని కూడా ఏం చేయకూడదు, ఆత్మిక విషయాన్ని డబ్బుతో ఏం చేయకూడదు, కొనకూడదు. కొందరు ప్రార్థన చేయమని డబ్బులు ఇస్తారు. అయ్యగారు ప్రార్థన చేయండి, మరి నీకు చేత కానప్పుడు నువ్వు డబ్బు ఇచ్చేం చేస్తున్నావు? హలో, ప్రార్థన ఈ డబ్బులు ఇచ్చి ఏం చేయించుకోవడం, దానికన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉన్నది. ప్రార్థన డబ్బుతో కదా, ఏది ఉచితంగా మనకి దొరికినది ఉచితంగా అంతే తప్ప ఏ దేనితో ముడిపెట్టకూడదు. డబ్బుతో ఆ ప్రార్థన ఏం చేయకూడదు, ముడిపెట్టకూడదు. అందుకే కొందరు లెక్క మీటింగ్ చేయాలి అని చెప్పి కొందరికి డబ్బులే. పోయిన రోజు ఎగరే చెప్పారు, ఆ దేవుడు డబ్బు దేవుడేమో, అందుకే ఆ దేవుడికి ఆకేస్తుంది. అందరికి భోజనం పెట్టమంటే డబ్బు, మరి నీ నువ్వే కోరుడి నీ నోటితో ప్రస్తావిస్తున్నావు. నేను ఏసయ్యని కాదు సేవించేది, నేను సిరి అని చెప్పిన దేవతను ఏం చేస్తున్నాను, ఏసయ్య పేరట నేనేం చేస్తున్నాను. మీటింగ్ పెట్టించడానికి దేనికి డబ్బులు? పాట పాడేది నువ్వే, వాక్య పరిచయం చేసిన సేవకు డబ్బు అడగడు, ఇంక దేనికి డబ్బు కావాలి? బైబిల్ చెప్తున్న మాట, 5 రొట్టెలు 2 చేపలు ఉంటే 5,000 మందికి. మరి నీ బైబిల్లో అది రాయబడలేదు అనుకో, నువ్వు వండింది మిడియం ఇచ్చారైనా పర్వాలేదు అని అందరికీ. నిన్న మీరు అందరూ అక్కడ తెచ్చి వచ్చిన సామాన్లు అన్ని తిన్నారు, నేను అంతమందికి సరిపెట్టాను, మొత్తం అందరికి సరిపెట్టాను. హలో, అదే మీ చేతికి దొరుకుంటే అదే అక్కడ అక్కడ పక్కన కూర్చున్న పిల్లలని అయ్యగారు ఒక్కొక్కటి చెప్తాను, ఇది అయ్యింది, రెండోది అయ్యింది, మూడోది అయింది, ఏది ఇస్తారేమరా ఇస్తాను. కారణం ఏంటిది? అందరూ తిన్నారు, అందరూ తినిన తర్వాత ఏం కలిగింది? మనసు తృప్తి కలిగింది. అందుకే కొందరికి ఏం లేదు, ఆహార విషయంలో ఏం లేదు. కాబట్టి ఈరోజు కూడా కొందరికి సావలేదు. ఇంటికాడ ఎవరైనా భోజనం పెడితే ఆలోచించాలి వాళ్ళు ఎంత ఉండేది, అర్థం కాదు. ఇంటి దగ్గర భోజనాలు ఎవరైనా పెడితే వాళ్ళు ఎంత ఉండేది ఒకసారి ఏం చేయండి, ఎంతమంది వచ్చారో ఆలోచించండి. అర్థం కాలేదు. నువ్వు తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా రేపు పొద్దున చెరువుకి వెళ్ళేది. అర్థం కాలేదు. పోయిన 11వ తారీఖు ఒక్కొక్క ఇంట్లో ఈ భోజనాలు జరుగుతున్నాయి. ఆ ఇంటికి వాళ్ళకి ఉందా లేదా కూడా కొందరు ఏం చేయట్లేదు. వాళ్ళు మనుషులే, మృగాలు కాదు. 11 గంటల నుంచి దాని మీద పడి ఏం చేస్తున్నారు, చెమట కాచుకొని కూర్చొని ఒక మెతుకుడు రాత్రి ఏం చేసి ఉంటారు, మంచినీళ్ళు తాగేసి పడుకుని ఉంటారు. అదో మనం ఒకరి ఇంటికి వెళ్ళి దీవనకరంగా మారాలి తప్ప శాపం ఇచ్చుకొని వెళ్ళి తీరకూడదు. అందుకే ఆహార విషయంలో మనకేం ఉండి తీరాలి, కంట్రోల్, క్రమం ఉండి తీరాలి. మేము ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్తే మాకు స్పెషల్గా 2 గుడ్లు కానీ కూరలు కానీ ఇస్తే తీసి ఎవరికి ఇస్తాం, పక్కన వాళ్ళకి ఇస్తాం. కారణం ఏంటిది? వాళ్ళు కూడా అది తినడానికి అర్హులే. అందుకే ఇచ్చేటప్పుడు అందరికీ ఒకేలాగా, పాస్టర్ గారికి 4 కొమ్ములు ఎక్స్ట్రా ఏం లేదు. పాస్టర్ గారు తిన్నా రేపు చెరువుకి వెళ్తుంది, మీరు తిన్నా అది చెరువుకి వెళ్తుంది. అందుకే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వకూడదు. అది మనుషులు, దేవుని బిడ్డల యొక్క మనసును గాయపరుస్తుంది. ఆ మందులను ఎవరు పరిహారపరచలేరు. అందుకే బైబిల్ యాకోబు పత్రిక స్పష్టంగా చెప్తున్నది ఏంటిది, ఒకటిని ప్రత్యేకంగా మానించడం అది తప్పు. దాని ఫేవరెటిజం అంటారు. దేవుడు అలా అందరినీ చేర్చుకునే దేవుడు, ఒకడిని ఎక్కువగా ఒకడిని తక్కువగా ఏం చేసే దేవుడు కాదు, లెక్కించే దేవుడు కాదు. అందుకే కదా యాకోబు పత్రిక ఇంటికి వెళ్ళి మీరు చదవలేదు, మీ సంఘం లోపల ఒక ధనవంతుడు వచ్చినా, ఒక పేదవాడు వచ్చినా, పేదవాడు కుర్చీ తీసేసి ధనవంతుడికి ఏం చేయకూడదు, ఇవ్వకూడదు. ధనవంతుడు వస్తే కింద కూర్చోమని చూడండి, కింద కూర్చోవాలి. మరి అట్లాంటి వాడు ఆ సంఘం ఉంటే చాలు. అర్థం కాదు, ధనవంతుడు వచ్చాడని చెప్పి కుర్చీ ఇచ్చుకోవడం కాదు. పేదరికంలో ఉన్న మనిషి ఏం చేస్తాడు, బాధపడతాడు. ఆ మనసులో ఉన్న వేదన ఏసయ్య తెరవలేరు, ఏసయ్య తొడవలేరు, మనం తుడుచుకోవాలి. అందుకే కదా మన సంఘంలో ఎట్లాంటి వాళ్ళు రావట్లేదు, వేష్యలు లాంటి వాళ్ళు రావట్లేదు, కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేయట్లేదు, రావట్లేదు. మనం మాత్రం ఏం చేస్తున్నాం, సేవా పరిచయం చేసి తీరుతున్నాం. కింద స్థాయిలో ఉన్నవాళ్ళు, పై స్థాయిలో ఉన్నవాళ్ళు ఏం చేయట్లేదు, మన సంఘానికి రావట్లేదు. కారణం ఏంటిది? మన లోపల వాళ్ళని చేర్చుకోవడానికి ఉన్న ఏం లేదు, మనస్తత్వం లేదు.
పోయిన రోజు నేను పిల్లలతో మాట్లాడినాను, నేను చెప్పా లెప్రసీ సంఘానికి వెళ్ళాను. అప్పుడు ఆ పిల్లలు అడిగిన, అయ్యా ఎలాగెళ్ళింది? తెలియదురా తమ్ముడు, కృపతో అక్కడికి వెళ్ళాం. అది మా కోసం భోజనం వండి పెట్టారు, తినలేమో అనుకున్నా. మేము మాకు ప్రాబ్లం పెడితే వండి తింటాం. ఆ పాస్టర్ గారు అన్నారు, అది లెప్రసీ సంఘం. మిమ్మల్ని అలా చెప్పకండి, ఇది దేవుని సంఘం. సంఘం రెండు రీతిగా, ప్రత్యక్ష సంఘం, పరోక్షమైన సంఘం. ఇంతే తప్ప ఇంకొక పేరుతో లెప్రసీ సంఘం అని ఏం చేయలేము. వారికి లెప్రసీ జబ్బు ఉంది, మనకైతే మనందరికి కూడా లెప్రసీ జబ్బు ఉంది. మనం చెప్పు తిరగట్లేదు. బైబిల్ కుష్ఠం అన్న దానిని పాపము సాదృశ్యం చేసి, దాని అర్థం పాపపు స్వభావం మీలో ఉంటే నువ్వు కూడా కుష్ఠోడివే. నీ సంఘం కూడా కుష్టి సంఘమే. 3 సబ్బులు ఉన్నాయి కాబట్టి బతికేస్తున్నాం. ఆలు దేవుని బిడ్డలే. కారణం ఒకటే ఉండొచ్చు, ఏం కావచ్చు, శారీరకంగా వాళ్ళకి ఏం కావచ్చు, ఏదైనా రోగదశ కావచ్చు. ఒక వ్యక్తికి ఆస్మా ఉండొచ్చు, దగ్గుతాడు. దాంట్లో ప్రాబ్లం ఏంటిది? ఆయనకి ఆ ప్రక్రియ శరీరంలో ఉంది కాబట్టి ఆయన దగ్గుతాడు, కావాలంటే వాంతి కూడా చేస్తాడు. ఈ పోయిన రోజు ఒక పాస్టమ్మ, మనకి తెలిసిన ఆమె, పేర్లు చెప్తే మీకు అర్థమైపోతుంది. ఆ పాస్టమ్మకి ముక్కులో క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి ఇక్కడ గడ్డలాగా వచ్చి కారుతుంది సీము. ఆ సంఘ బిడ్డలు బట్టి దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? అమ్మ ముందుకు వచ్చి కూర్చుంటుంది, చప్పట్లు కొట్టి నాట్యం చేసి డ్యాన్స్ చేసి దేవునికి భయపడుతుంది. ఆ చీము మొత్తం ఏం చేస్తుంది? మన వాళ్ళైతే దూరంగా పారిపోతారు. ఆ అమ్మ పాస్టర్ అమ్మే వాళ్ళ భర్త చెప్తారు, నువ్వు ఇంటికాడ ఉండమ్మా. ఆమె ఉండదు. ఆమె అంటది, నాకు దొరికిన సమయం దేవుని కొరకు నేను చేయకపోతే పెట్టెక్కిన తర్వాత దేవునికి సంఘ బిడ్డను పరిచయం చేస్తాను. కోటను తర్వాత కావాల్సిన ఆ అమ్మ మళ్ళీ ఇంకేడు తెలుసా, మందు తీసుకుంది. మనకి మందు దిగకపోతే ఒక పని అవుతుంది. ఆమె ఏం తీర్మానం తీసుకున్న రక్షణ పొందిన రోజు ఏమని, నేను మెడిసిన్ తీసుకొని నా రోగానికి నేనేం చేయను, చికిత్స తెచ్చుకోను. దేవుని విశ్వాసం అది. వాళ్ళ సంఘస్థలో ఒకసారి ఈమెకి అధికంగా జబ్బు అయ్యేసరికి ఎత్తుకొని అక్కడికి తీసుకెళ్ళాం, హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈమెకి తెలివి వచ్చేసరికి హాస్పిటల్ సామాన్లని పీకేసి తిరిగి వచ్చింది. సత్యాలు కానీ నేను వైద్యం మీద ఆశ్రయించడం కాదు, నేను దేవుడి మీద ఆశ్రయించడం. ఆమె ఏం చేయదు, మందులు వాడదు, మెడిసిన్ తీసుకోదు. ఏ జబ్బు వచ్చినా ఏం చేయదు, చీము కారుతూ ఉంటది. కేవలం తుడిచి తీయడమే తప్ప దాని మీద ఏం చేయరు, మెడిసిన్ రాయరు. నేను చెప్పొచ్చి వారి విశ్వాసాన్ని కూడా త్యాగం మీరు చూచి తీరండి. నేను అంటుంది మీరు అలా చెయ్యాలని కదా, దేవుడు మీకు అలాంటి ప్రేరేపణిస్తే చెయ్యండి. ప్రాబ్లం ఏంట్లేదు. నిర్ణయం తీసుకుంటే కడపటి వరకు ఆ నిర్ణయం మీద ఏం చేయాలి, నిలకడత కలిగేటట్టు. ఈరోజు నిర్ణయం తీసేసుకొని పిల్లలు ఏం చేసేది, మట్టిలో ఆడుకునేటట్టుగా బొమ్మ తీసేస్తారు, సముద్రపు కెరటాలు వచ్చి కొట్టేది, అది కొట్టు. ఎలా కాదు, నిర్ణయం తీస్తే నిర్ణయం మీద నిలకడకుండా. నేను దేవుని కోసం ఈ పని చేస్తానంటే చచ్చిన వరకు ఆ పని ఏం చేయాలి, చేసి తీరాలి. అది నాయకత్వంలో ఒక లక్షణం. అది నేను దేవుని కోసం ఇది చేస్తాను అని ఉడంబడిక చేస్తే దానికి నువ్వు వంకలతో ముడి కట్టలేవు. నాకు ఇది కాలేదు, అది కాదు, అలాంటప్పుడు ఎందుకు మాట ఇచ్చావు? మాట ఇస్తే మాట తప్పని దేవుడు నువ్వు సేవిస్తే, నువ్వు మాట ఇచ్చి నువ్వు మాట తప్పితే నువ్వు సేవించేది మాట తప్పిన దేవుణ్ణి. అర్థం కాలేదు అనుకుంటా. మాట ఇచ్చి ఆయన ఏం చేసేవాడు కాదు, అబద్ధం చెప్పడానికి నరపుత్రుడు కాదు. అలాగైతే నువ్వు మాట పుచ్చుకొని నరపుత్రునిగా అబద్ధం చెప్పితే నీ దేవుడు ఏ దేవుడు నువ్వు ఆలోచించాలి. అర్థం కాలేదు, అర్థం కాలేదనుకుంటా. ఆయన నరపుత్రుడు కాకపోతే మనం నరపుత్రుడుగా ఉండి అబద్ధం చెప్తే ఇంకేటి ప్రయోజనం? మళ్ళీ నన్ను క్షమించండి పాపం ఎన్నిసార్లు చెప్తావు? దాని అర్థం యూ స్విచ్ ద గాడ్. నిజమైన దేవుని నీవేం చేసాం, అబద్ధికంగా స్విచ్ చేసి తీరాం. ఈ పగటి వేళ ఏం చేయాలి, నిజాయితీ చెందిన ప్రణాళికలు ఇవన్నీ నేను చెప్పి రావడానికి కారణం ఏంటో తెలుసా? యుద్ధం చేసేవాడు తీరాలి, ప్రార్థనలో పెనుగులాడేవాడు తీరాలి. ఒక ప్రశ్న నేను నీకు అడుగుతాను, నీ కోసం నీ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయగలిగిన ముగ్గురు ఉన్నారా? నీ కోసం నీ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయగలిగే, కన్నీరు కార్చగలిగే ఒక ముగ్గురుని
నీ క్రైస్తవ జీవితంలో సంపాదించలేకపోతే బైబిల్ చెప్తున్న ఒక మాట, ఒక స్నేహితుడి ఇంటికి ఇంకొక స్నేహితుడు వచ్చాడు, ఆడ ఇంకో స్నేహితుడి ఇంటికి. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ 3 people who can cry for you, who can feed you. నువ్వు రేపో మోపో మీకు సాగు జరిగిపోతే నీ పిల్లలను పోషించగలిగే ఒక్కటి చేయగలుగుతా. అర్థం కాదనమాట. హలో, నేను అలా జరుగుతుందని నేను చెప్పట్లేదు. ఒక్కవేళ జరిగితే హలో, ముఖపక్షం లేకుండా వారి పిల్లలతో నీ పిల్లలను కూడా పెంపగలుగుతా. అందుకే కదా బైబిల్ చెప్పేది, యేసయ్య మరణించిన కాల తరగతిలో యేసయ్య తన తల్లిని ఎవరి చేతికి అప్పగించారు? యోహాను చేతికి అప్పగించారు. నేను మీకు అడిగే ఒక మాట, నువ్వు మరణించే గడియలో నీకు ప్రియం అనిపించిన వారిని ఎవరి చేతికి బాధ్యతగా ఇచ్చుకోగలుగుతావు? బైబిల్ చెప్పేది, యేసయ్య మరణించిన తర్వాత మరి ఎవరింటికి వెళ్ళిందో తెలుసా? మరి వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగిపోవాలి కదా. యేసయ్యకి ఎంతమంది? 4, 5 అనేమో గొడవలు అయిపోవాలి. హలో, 90% మంది దేవుని యొక్క బిడ్డల్లో ఆస్తి విషయంలోనే గొడవ. హలో, ఏ విషయంలో? ఆస్తి కోసం కుక్కల్లా కొట్టేసుకుంటాం. ఆస్తి లేనందుకు కొట్టుకుంటున్నా, ఆస్తి ఉన్నందుకు కొట్టేసుకుంటాం. హలో, తర్వాత చెప్పి యెహోవాయే నా స్వాస్థ్యము, యెహోవాయే నా బలం. ఎందుకు మళ్ళీ అందుకే కోర్టు కేసుల్లో, కోర్టుల్లో 90% కేసులు దేవుని బిడ్డలే. అర్థం కాలేదనుకుంటా. హలో, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పొచ్చే మాట, నువ్వు జీవించేది ఒకటైతే చూపించేది ఒకటి కాకూడదు, ఒకటే తీరాలి. అందుకే నీ జీవితంలో నీకోసం కన్నీరు కార్చే వాళ్ళు ఏం చేయకూడదు, మొదలకూడదు. అర్థం కాలేదనుకుంటా. నీకోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేయకూడదు, వదలకూడదు. వారి నీకు ఆశీర్వాదమే, శాపం దేవరు. అదే లాభోదయం కోసం కాదు, ఆయన నీ మీద ఆత్మిక అనుబంధం ఉండబట్టే ఆయన నీకోసం కన్నీరు కార్చి తీరేది. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, నాయకత్వంలో యుద్ధం చేసి పోరాడే వాళ్ళు ఉన్నారు. దేవుని దగ్గర దేవా నా పేరు కొట్టియ్యండి, ఆయన పేరు వంచండి అని చెప్పగలిగే ఎవరైనా ఉండాలి. హల్లెలూయా. అవును, నిజమే. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నారు, యేసయ్య కూడా మన కోసం ప్రార్థన చేస్తారు, తండ్రి అయిన దేవుడు ప్రార్థన. ఓకే, అవన్నీ ఉన్న విషయం. భూమిలో నీ కోసం ఎవరున్నారు? హల్లెలూయా. అందుకే తక్కువ అనుబంధం ఉంది కాబట్టి నమ్మారు. ఈ మనిషిని తెస్తే వీడి కన్నీటితో దేవుని దగ్గర ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. వీడి దేవుని దగ్గర దేవుని యొక్క వాక్యోపదేశం కోసం పోరాడినవాడు. ఈయన చేతికి రాజ్యభారం ఇస్తే ఈయన మాకు గెలిపిస్తాడు, ఆత్మీయతలో బలపరచుకు తీరుతాడు. హల్లెలూయా. నాయకత్వంలో వస్తే నాయకత్వం పొందిన వారు ఏం చేయకూడదు? విగ్రహారాధనకు ప్రవేశించుకోకూడదు. ఈనాటి నాయకులు ఎలాగే చేసేది, నాయకత్వం వహించిన తర్వాత ప్రజలను ఎక్కడికి తోడుకెళ్ళిపోయి తీరుతున్నారు. ఇప్పుడు క్రిస్మస్ అన్న పండుగ వచ్చింది, ఎన్ని సంఘాలు వాక్యములో లేని ప్రక్రియలను ఆశ్రయించింది. హలో, సంఘాలన్నీ క్లబ్లాగా మారింది. ఫుల్ డిస్కో లైట్లు పెట్టి ఎన్నెన్నో హడావిడులు చేసేస్తున్నారు. ప్రజలని ఎక్కడికి తిరిగి తిప్పేస్తున్నారు? విగ్రహారాధనలోకి తిప్పేస్తున్నారు. హల్లెలూయా. దాని అర్థం నీ నాయకత్వంలో అహరోనుకి కలిగిన నాయకత్వం కలగకూడదు. అందుకే కదా మోషే కొండకు వెళ్ళి దేవుని దగ్గర వాగ్దానం పొందే గడువులో కిందన మనిషి ఏం చేశాడు? అహరోను ఏం చేసి పెట్టాడు? ప్రజలను విగ్రహారాధన పైపు ఏం చేశాడు? ఎందుకలా తిప్పడానికి ఉన్న కారణం? ఎందుకు అలా తిప్పడానికి ఉన్న కారణం? రహస్యముగా వీడి లోపల విగ్రహారాధన శక్తి ఉంది కాబట్టి. అర్థం కాలేదు. ఆ విగ్రహారాధన శక్తి ఎప్పుడు ఉంది? లోపల దాగున్నది. అది రావాల్సిన వేదికలో దొరకాల్సిన టైంలో ఏమై తీరింది? ప్రత్యక్షంగా పరోక్షంగా బయటకు తీరింది. అందుకే వెంటనే ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక దేవతను ఏం చేసి అగ్నిలో పడేసి ఏం చేశాడు? ఒక దేవతను రూపకల్పన చేసేసి వాడు చెప్పిన పదం ఏంటో తెలుసా? మమ్మల్ని ఐగుప్త దేశంలో నుంచి విడిపించి తీసుకొచ్చిన దేవత
అప్పుడు విడిపింపబడిన దగ్గర నుంచి ఈ సామాన్లో ఉందని అర్థం. అర్థం కాలేదు. ఎక్కడ విడిపింపబడింది? ఐగుప్తు దేశంలో వారి ఇంటి ద్వారబంధానికి ఏం రాశారు? గొర్రెపిల్ల యొక్క రక్తం రాశారు. అప్పుడు కూడా వాడి హృదయం లోపల వాడు ప్రస్తావించేది ఏది? ఈ గొర్రెపిల్ల రక్తం కాదు, ఇది నా హృదయం లోపల ఉన్న ఆ మూగ దేవత యొక్క రక్తం అని భావించుంటారేమో. అర్థం కాలేదు. ఎప్పుడు ఐగుప్తు దేశం విడవక మునిపే ఎర్ర సముద్రం దాటిన తర్వాత బైబిల్ చెప్తున్నది, ఎర్ర సముద్రం దాటింది వారికి బాప్తిసానికి సాగుతుంది. కానీ మీరు బాప్తిసం కూడా పొందేటప్పుడు గుండె లోపల ఎవరున్నారు? అన్యాయాధనపు శక్తి ఉంది. దాని అర్థం రక్షణ పొందేటప్పుడు కూడా కొందరు లోపల ఈ విగ్రహారాధన శక్తి ఉంటది. బాప్తిసం పొందేటప్పుడు కూడా ఈ విగ్రహారాధన శక్తి ఉంటది. ఆత్మశక్తిలో నడిచేటప్పుడు కూడా ఈ విగ్రహారాధన శక్తిలో ఉంటది. అది తన ఆరాధన ప్రణాళికలో ఆయన ఏం చేస్తాడు? దానిని పరోక్షంగా ప్రత్యక్షంగా చూపించి ప్రజలను ఏం చేసి తీరుతారు? తిప్పేస్తారు. అర్థం కాలేదు. అందుకే ఆత్మీక వాక్యములో పెనుగుదల అనే వాళ్ళు ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని పాటించుకొని యుద్ధం చేసే అట్లాంటి వాళ్ళని వదలకూడదు. వాక్యానుసారంగా జీవితం ఆచరించే వారు ఫైట్ చేస్తారు. దేనికోసం? ఫెయిత్ కోసం, విశ్వాసం కోసం ఏం చేస్తారు? పోరాడతారు. వాళ్ళు చిన్న చిన్న విషయాలకి విశ్వాసం ఏం చేయరు, కాబట్టి పెట్టరు. ఆరాధన విడిచిపెట్టి ఏ దాంట్లో వాళ్ళు ఏం చేయరు, పాపరిస్తున్న వంచరు. కారణం ఏంటి? అది విశ్వాసానికి ఆధారం చెందేది. అందుకే బైబిల్ చెప్తే ఒక్కసారి మీకు అప్పగింపబడిన విశ్వాసం. హలో, ఒకసారి అంటే దేవుడు ఎంత మాత్రం నిన్ను ఆ విశ్వాస విషయంలో ఏం చేశాడు? నమ్మాడు. నమ్మి తీరడానికి ఎవరో ఏం చేశారు? విశ్వాసాన్ని నీ చేతికి అప్పగించి తీరారు. దాని అర్థం వాక్యం నెరవేరించి నువ్వేం చేసి తీరుతున్నావు? మంచి నాయకత్వం కోసం ఉన్న వేదిక చేసి తీరుతున్నావు. యెఫ్తా ఆ పనే చేశాడు. మంచి నాయకత్వం కోసం ఉన్న వేదికను ఆయన ఏం చేస్తున్నాడు? తయారు చేస్తున్నాడు. అందులో చెప్పడానికి ఒకే ఒక మాట, నేను వాక్యాధారంగానే జీవిస్తున్నాను. వాక్యానికి ఎడమ గాని కుడి గాని ఏం చేయకూడదు, తిరగకూడదు. అర్థం కాలేదు. నేను ఊర్లో ఉన్న పండగలన్నీ ఆచరించి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పితే ఇంటికి తెగులు రావా? అర్థం కాలేదు. లేకపోతే ఒప్పాలి, ఒప్పి చెప్పాలి. ఏమని? నేను ఆరాధన మానేసి పండగలు చేయడానికి వెళ్ళాను, నేను సంఘానికి క్షమాపణ అడుగుతున్నాను, యేసయ్య నువ్వు నన్ను క్షమించాలి, సంఘం నన్ను క్షమించాలి, మరలా ఈ తప్పు నాలో జరగకుండా ఏం కావాలి? మీరు నా కోసం ప్రార్థన చేసి పోరాడు, తర్వాత పట్టుకుని నన్ను. అర్థం కాలేదు. దాన్ని పబ్లిక్ కన్ఫెషన్ అంటారు. బైబిల్ చెప్పేది యాకోబు పత్రిక ఇంటికి చదవాలి. ఒకరి పాపం మీరేం చేయాలి? నువ్వు ఒప్పుకోకుండా వేరే వాళ్ళని ఒప్పించడానికి వెళ్ళకూడదు. అర్థం కాలేదు. హల్లెలూయా. మనందరిలో డిఫెక్ట్స్ ఉన్నాయి, మనందరిలో ఏముంది? పొరపాట్లు ఉన్నాయి. కానీ దాన్ని ఏం చేయాలి? ఒప్పుకున్నవాడు వర్ధిస్తాడు, ఒప్పలేనివాడు నాశనం కోరుండి ఇంటికి తెచ్చి తీరుతాడు. అందుకే ఇశ్రాయేలీయుల చరిత్ర మారి తీరడానికి, యెఫ్తా పోరాడి తీరడానికి తయారై తీరాలి. ఫైట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంతో ఏం చేయాలి? అందుకే కదా దేవుడు ఇచ్చిన రక్షణ ధ్వజములో ఒకటి ఫెయిత్, విశ్వాసముతో ఏం చేయాలి? పోరాడి తీరాలి. వాక్యం అన్న డాలుండి తీరాలి, వాక్యం నుండి తీరాలి. చాలా మందికి ఏం లేదు, లోన లటారం పైన పటారం. హలో, లోన ఒకలాగా, దానిని బైబిల్ వేషధారణ అని చెప్పి, వేషధారణకి దేవుడు క్షమించడు. అందుకే కదా వేషం ధరించిన ఫరీసులను చదువుకున్న దేవుడు యేసయ్య చూచి చెప్పిన ఒక మాట, ఏ సర్పమ, కాల సర్పమ, ఏ గ్రూప్స్ ఆఫ్ వైపర్, సర్ప సంతానమా, పాము స్వభావం తెగినవాడా, ఇది తెప్పేటప్పుడు కూడా వీరి మనసాక్షిలో ఏం కాలేదు. వేదన అనిపించి నేను ఒక పాము అయిపోయానా, నాలో పాముపు శక్తి వ్యాపరిస్తున్నాదా అని వారు ఏం చేయలేకపోయారు, గుర్తించలేకపోయారు. బదులుగా యేసయ్య మాకు అలా చెప్పాడని చెప్పి యేసయ్యను అరెస్ట్ చేసి తీరడానికి, యేసయ్యను రాళ్ళు కొట్టి తీరడానికి, యేసయ్యను చంపి తీరడానికి ఏం చేసుకున్నారు? కొట్రాయలు సిద్ధపరుచుకున్నారు.
హలో బాగా విని దేవునికి స్తోత్రం చెప్పి తీరాలి. నువ్వు మారు మనసు పొంది తీరాలంటే ముందు నీ లోపల అదేం చేయాలి, మార్పును తీసుకురావాలి. నీలో మార్పు తేకుండా మిగతా వాడిని ఏం మార్చడానికి వెళ్తావు? అది మత మార్పిడి. దానికి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అర్థం కాలేదు. ఈరోజు పొద్దున్న ఒకరితో మాట్లాడుతుంటే ఆయన ఒక వీడియో నాకు పంపించాడు. క్రిస్మస్ వద్దని చెప్పేసి ఏం చేసేసారు, మూసేశారని. నేను మంచిదే కదా అయింది, నీకు ఎందుకు ఎక్కడో టచ్ అవుతుంది అన్న. ఆరాధనకి వెళ్ళలేని దాని విషయం నీకు బాధ లేదు, క్రిస్మస్ రోజు సెలవు ఇవ్వలేని నీకు బాధ అయిపోతుంది. చర్చి కొన్ని కూడికలకు వెళ్ళలేదు. వీడు ఏం చెప్తున్నాడు, క్రిస్మస్ లేదు. నేను నా మంచిదే. ఏ అలా జరగడం వలన నీ లోపల ఉన్న భావన ఏమైంది? నేను ఆయనకి సామెతల 15 పంపించి చెప్పాను, బాబు యథార్థంగా బతికిన వాడికి ప్రతిరోజు పండగ. వాడికి బర్త్డే ఉండదు, డెత్ డే ఉండదు, స్పెషల్ డే ఉండదు, ఉమెన్స్ డే ఉండదు, మెన్స్ డే ఉండదు, గచ్చి డే ఉండదు, తామ డే ఉండదు, ఏ డే ఉండదు. అన్ని డే మహా ఉత్సవమే. గింజన్నం పప్పు తిన్నా ఆనందమే, కూరగాయలు ఏం లేకుండా కేవలం పాయసం ఆకు తిన్నా ఆనందమే, ఏమీ లేకపోయినా అంబలి ఉప్పేసుకొని తాగిన ఆనందమే. తాగడానికి ఆనందించడానికి ఒక మంచి గుండె ఉంటే చాలు. అర్థం కాలేదు. ఇంటి మొత్తం పంటలు వంటలతో నింపేసి తినలేని జబ్బు కలిగి ఉన్న వాడిగా ఉంటే ఏం ప్రయోజనం? మొత్తం ఉంటుంటాం. నిన్న మనిషి వచ్చి కొన్ని సూపర్ భోజనాలు చేశాడు, నేను తినలేనంటే. ఏమండి తినలేరంటే? మొత్తం చెప్పానంటే నేను అక్కడ కూర్చొని దేవునికి స్తోత్రం చెప్పాను. ఏ ప్రాబ్లం లేక తిన్నా అని వెళ్ళిపోతాను. తినలేక ఒక కారణం ఏంటి, లోపల ఏం లేదు, జాయ్ లేదు, సంతోషం లేదు, తినే ఆహారంలో ఏం లేదు. కొందరికి తినేటప్పుడే జబ్బులన్నీ వస్తాయి. ఇది సప్పగా ఉన్నాయి అంటే నీలో ఏదో సప్ప జబ్బు. ఆ వండినోడి ప్రయాసం గుర్తిస్తే అది సప్పడైనా దీపాలి. ఈ పరికరాలు దొంగలు ఇలాంటివన్నీ చెప్పాడు. సాపకుంది, పాపకుంది, ఏదో వండింది దేనికోసం? నువ్వు పోషకంగా తిని తీరడానికి. అయ్యుండొచ్చు పొరపాటు, అటు ఇటు ఏమవ్వచ్చు, అయి తీరొచ్చు. నేను చెప్పొచ్చేది, వారు పోరాడి దాన్ని నేను చేశారు, మన కొరకు తయారు చేసి ఫైట్. ఎంత పోరాడాడు. దాని అర్థం విశ్వాస విషయంలో పోరాడే వాళ్ళు ఉన్నారు, వాక్య విషయంలో పోరాడే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన విషయంలో పోరాడే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఎత్తాన్ని ఏం చేయకూడదు, వదలకూడదు, ఒప్పేసుకోవాలి. పట్టుకోగలిగి తీరితే నిన్ను దేవుడు ఏం చేసి తీరుతారు, గుర్తించి తీరుతారు, నిన్ను దేవుడు సహాయపరచుకు తీరుతారు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, యుద్ధం చేయడానికి తయారై తీరాడు, యుద్ధానికి బయలుదేరాడు, గెలుపు సాధించుకొని ఏం చేశాడు. అందుకే నా మాట నేను ముగించాలనుకుంటున్నాను. ఇట్లాంటి ఊళ్ళతో నడవాలి, ఎవరు నీకు గెలిపించి తీరుతారు. ఇట్లాంటి సంఘముతో నువ్వు ప్రయాణం అవ్వాలి, నీకు గెలిపించే సంఘం. అన్ని సంఘానికి వెళ్ళొచ్చా నాకు తెలియదు, అది మీ ఇష్టం, మీ కష్టం, అది మీకున్న విషయం. నీకు గెలిపించుచున్నా, నీకు ఆత్మీయతలో శుద్ధీకరణ ఇచ్చుచున్నా, నీకు ఆత్మీయతలో పోరాడగలిగి తీరిన, నీ విషయానికి మధ్యవర్తి వహించి తీరిన ఏ సంఘానికైనా నీవేం చేయొచ్చు, వెళ్ళొచ్చు, బలపడవచ్చు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఒక గోశాలలో, ఓ పశుశాలలో వచ్చి ఆరాధన చేయగలిగేటట్టుకున్న మనసు కలిగిన తెచ్చాలి. ఇక్కడ రచ్చరచ్చ రంబరంబోల ముక్కుగా వాసన, అక్కడికి వచ్చి నువ్వేం చేయగలేవు. కాలేదు. అందుకే వాసన భరితమైన చోట్ల కూడా వాళ్ళు ఏం చేయగలిగారు, రక్షకుడిని చూడగలిగి తీరారు, రక్షకుని ఆరాధించుకోగలిగి తీరారు, రక్షకుడితో మనసు పంచుకోగలిగి తీరారు. వర్షిప్ ఇస్ ఎ ప్లేస్. ఆరాధన ఇట్లాంటి ఒక చోట నీ మనసుని విప్పుకో. ఆరాధనకు వచ్చి నీకు ఆనందం లేకపోతే బెస్ట్ బ్రాండీ షాప్కి వెళ్ళిపోవడమే. వాక్యం వినేటప్పుడు నీకు ఆనందం కలగకపోతే ఇల్లమ్మా, బ్రాండీ షాప్ ఇస్ వెరీ గుడ్ ప్లేస్, సినిమా థియేటర్ వెరీ గుడ్ ప్లేస్. చూసేటప్పుడల్లా నీకు ఆనందం వస్తుంది కదా. లేకపోతే ఒక పని చేయి, రోజంతా కష్టపడు, నెట్ఫ్లిక్స్ కొనుక్కో, మొత్తం సినిమాలు చూసుకో, అదే నీకు ఆనందం ఇచ్చి తీరేది. హలో, దేవుని ఆరాధన చేసేటప్పుడు అబ్రహాంకి కొడుకు బలి అర్పించేటప్పుడు హీ హ్యాడ్ హ్యాపీనెస్ ఇన్ అంత కొడుకుని బలి వేదిక మీద నిర్లక్ష్య మొహంతో పెట్టలేదు. బైబిల్ చెప్పేది గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి. దేవుని యొక్క పని ఏం చేయకూడదు, నిర్లక్ష్య భావముతో. ఒక
తన జీవనంలో ఏం చేయాలి? మొహం పిచ్చుకునే ఒక పనిగా చేయకూడదు. ఇప్పుడు నీ చేత ఒకటి బాత్రూమ్ కదా, ఓ నా చేత చెయ్యొద్దు, వెళ్ళిపో. అది చేసి అందులోకి వెళ్ళి మేము సుఖం అనేవాడు మా మీదకి శాపం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరికో చెప్తాను, ఇదంతా మొత్తం ఏం చేయండి, తుడిచి ఉంచండి. నువ్వు నిర్లక్ష్య భావంతో వచ్చి చేసావు అనుకో, అక్కడ కూకున్నోడి మీదకి ఆయన ఆత్మ వ్యాపరిస్తుంది. అలా నమ్మేవాడిని, మీరు అలా నమ్ముతున్నారు. ఒకడు వండేటోడికి లీచోడికి నేను పెడుతున్నాను కదా అని వండితే ఆ లక్షణం వాళ్ళలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డోంట్ డూ, ఏ దేవుని పనిని ఏం చేయకూడదు నిర్లక్ష్య భావంతో విసిగిపోయి దారిద్ర్యం అని చెప్పేసుకొని చేయకూడదు. ఆనందపూర్వకంగా చేయండి, ఆపడేటట్టుగా చేయండి, ప్రోత్సాహపడేటట్టుగా చేయండి. దాని మూలంగా ఇతరులకు ఏం రావాలి? దీవెన రావాలి. నా పరిచర్య మూలంగా ఏం దేవునికి ఘనత రావాలి. అందుకే విశ్వాసులు దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? పోరాడాలి. ఇలా పోరాడగలిగి తీరితే ఎక్కడికో పరలోకానికి వెళ్ళక పరలోకం ఇక్కడే. పరలోకం ఎక్కడ మనం ఏం చేయవచ్చు? వెళ్ళవచ్చు, అనుభవించవచ్చు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక నిబంధన చేశాడు. ఏం చేశాడో తెలుసా? నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం గెలిచి వస్తే ఏది నా ముందుకు కనబడి తీరుతుందో, డోంట్ మేక్ ఫెయిత్ ఇంటూ ఎ ఫోలీ. విశ్వాసాన్ని ఒక నవ్వులాటగా పండగ చేయొద్దు. అర్థం కాదు. అందుకే కొందరు బాగాట మాటలు చెప్పేస్తారు. నేను గెలుపు వచ్చేస్తే ఏది నా ముందు వస్తుందో నేను అయ్యగారికి స్థలం రాసి ఇస్తాను. బాగాట మాటలు. నేను పేదరికంగా జీవించిన వాడికి ఏం కొనిసేస్తాను? చీర కొనిసేస్తాను. మాట్లాడటం కొనిసి. అర్థం కాలేదు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, డోంట్ మేక్ ఇట్ యాస్ అన్ ఎక్సైట్మెంట్ సీన్. విశ్వాసం నీలో ఉంటే నవ్వులాట పండగగా మార్చదు. నేను అలా చేశాను. విశ్వాసం లోపల ఉంది. ఏం మాట్లాడుతున్నాను? ఏం జరిగింది? యుద్ధం నుంచి తిరిగి వచ్చిన ఎవరు వచ్చారు? హల్లెలూయా. నాకు అక్కడే రాక అది కూతురే రావాలి. బైబిల్ చెప్తున్నమాట తన కూతుర్ని ఏం చేయాలి? బలి అర్పించాడా? బలి అర్పించలే. ఏం చేశాడు? దేవుని పరిచయకి ఇచ్చేసాడు. హలో, షీ ఈజ్ ఫర్ గాడ్. ఆమె దేవుని కొరకు ఏమై తీరింది? అంకితంగా మారింది. ఇట్ వాస్ ఎ హోలీ. అది ఒక నవ్వులాటగా ఉండేది. నేను వివేకం ఉపయోగించాను. హలో, వివేకం ఉపయోగించగలిగి తీరితే దెబ్బలు కాసుకోవాల్సిన పరిస్థితి రాదు. పాస్టర్ గారు దయ్యాన్ని మొదలుపెట్టడానికి వెళ్ళారు. పాస్టర్ గారు కళ్ళు మూసేసి దాని మీద ఏసు రక్తంలో పో ఈ కళ్ళు మూసే లోపల ఆయన ఫస్ట్ ప్యాంట్ తీసేసాడు. కళ్ళు తెరిచి షర్ట్ ప్యాంట్ తీస్తుంది. తర్వాత అయ్యి అడ్జస్ట్ చేసుకున్నాను. బుర్ర ఉండాలి నాయన. దయ్యాల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయకూడదు. కాదు దాని పని చేసి ఇవ్వాలి. ఒక ప్రార్థన కొడికలో మాస్టర్ గారు వచ్చిన ఉపవాస ప్రార్థన చెప్పిన వచ్చిన గడువులో ఎక్కడో ఒక టీ తాగేటప్పుడు బాండ్ కనిపించి తినేసారు. ఆ చర్చిలో ఏమి దెయ్యం బయటకు వచ్చింది. పాస్టో ఉపవాసం అని చెప్పి బాండ్ తీసుకొచ్చావా? నువ్వైతే చొక్కలు కనబడపోతాయి. మాస్టర్ గారు తెలివి వాడారు. హీ హ్యాడ్ ఫెయిత్. విశ్వాసం ఉంది, తెలివిని కూడా ఉపయోగించుకున్నాను. పెరుగుదనం ఉపయోగించలేదు. సాధారణంగా నేను లడ్డూ తింటాను, గారి తింటాను, పూరి తింటాను. నేను నీతో ఒప్పందం చేశాను. ఏంటి నేను ఒప్పందం చేసిన ఆయనతో? నేను ఆయన చెప్పుకోవాలా అంటే చెప్పలేదు కాబట్టి అడిగింది. Even a demon can retrieve back your faith. ఒక దెయ్యం కూడా నీ విశ్వాసంలో నిర్ణయం చేయొచ్చు. పరీక్షించి పచ్చడానికి కోరుతుంది. మేక్ ఇట్ ఏ పాత్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో అడుగుగా మార్చండి. ఒరే గలీజ్ దెయ్యమా, నా రహస్యాలు చెప్తావా నువ్వు? నేను ఇప్పుడు కాల్ చేస్తాను. మూర్తి వెంటనే పాస్టర్ గారు దేవునితో ఒప్పెట్టుకున్నది. లేవా తెలియజే సారీదా ఇప్పుడు నువ్వు తాతాను నువ్వు వెళ్ళిపో. చివరి మాట, విశ్వాసాన్ని ఏం చేయకూడదు. డోంట్ మేక్ ఇట్ ఎంటర్టైన్మెంట్ ఫేస్. నవ్వులాట పండగగా ఏం చేయవద్దు, చేయకూడదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ఫెయిత్, విశ్వాసములో ఉంటే విశ్వాసము. అందుకే కదా ఎబ్రీ పత్రిక చెప్తున్న మాట, ఈ యొక్క పేరు విశ్వాసములో ఉన్న భక్తుల పట్టికలో
ఈ రాత్రి వేళ మరలా ఒకసారి ఎబ్రీ పత్రిక ఈ కొత్త నియమకాల తరగతిలో ఉంటే లేకపోతే రాస్తే నీ పేరు ఉంటుందా? ఒకవేళ నీ పాస్టర్ గారి విశ్వాస పట్టికలో విశ్వాసములో పోరాడిన వీరుల పేరులో నీ పాస్టర్ గారి నీ పేరు రాయగలుగుతారా? పాస్టర్ గారికి ఒక పక్షం ఉంది కాబట్టి రాసే వచ్చేమో. నీ పక్కన కూర్చున్న తోటి విశ్వాసి నీ పేరు రాస్తారా? అర్థం కాలేదు. నీ ఊర్లో ఉన్న నాయకుడు నీ పేరు రాయగలిగి తీరుతాడు. ఇవన్నీ విడిచిపెట్టండి. నీ సాక్ష్యం విని, నీ జీవిత అనుభవం విని, నీ పక్కింట్లో ఉన్న సహోదరుడు కానీ సహోదరి రాస్తారా? ఈ ప్రశ్నతో నేను వాక్య పరిచయం ముగించను. రాయలేకపోతే మేకేన్ అటెంప్ట్. వాళ్ళు రాయించగలిగేటట్టుగా ఒక విశ్వాస జీవితం జీవించండి. యెఫ్తా వేశ్య కుమారుడే, ఆయన పేరు ఎక్కడ ఎక్కకూడదు. విశ్వాసుల పంక్తిలో రాకూడదు. దేవుడు ఎక్కించారు. వేశ్య కుమారుడు అయితే నమ్మకత తప్పు చేసి సాక్ష్యం నిలబెట్టాడు. విశ్వాస ప్రార్థన కూడా హ్యావ్ యువర్ ఫెయిత్ నోన్ టు ద వరల్డ్. నీ విశ్వాసం లోకం గుర్తించి తీరినట్ల నీ విశ్వాసంలో ఉన్న నిలకడత్వం ప్రజల చేత బాధ్యతగా రాయించగలిగేటట్టుగా మేక్ హిస్టరీ. చరిత్రను తిరిగి రాయండి, చరిత్రను సరిదిద్దండి. పొరపాటు జరిగింది. ఈ పగటి వేళ ఈ వాక్య పరిచయం నీ చరిత్రను సరిదిద్దడానికి సహాయపడుతుంది. ఈ పగటి వేళ మేము ప్రార్థన చేసే ముందు ఒక్కసారి మీకు నన్ను అడుగుతున్న నీ చరిత్రను సరిదిద్దుకోవాల్సిన అవకాశం. ఈ పగటి వేళ ప్రార్థన చేసే సందర్భంలో నా చరిత్ర సరిదిద్దబడి తీరాలి. ఎక్కడ నేను తలదించబడి తీరాను, ఎక్కడ నేను అవిశ్వాసిగా నిలకడత్వం కలిగి తీరాను, ఎక్కడ నేను మోసపోయాను, ఎక్కడ నేను వంచనకి కారణమై తీరాను, ఎక్కడ నా జీవితంలో నిర్లక్ష్య భావంతో దేవుని పని చేసి తినో, అక్కడే నేను విజయవంతంగా లెగిచి తిరిగి వచ్చి తీరాలి. ఏ భూమిలో యేసయ్య అవమానం పొంది సిలువ వెక్కి తీరారు, అదే భూమి మీద ఆయన రాజరాజుగా తిరిగి వస్తున్నాడు. దెర్ ఇస్ ఎ కమ్ బ్యాక్. ఒక వాపసి తిరిగి ఉంది. రావాలంటే ఈ రాత్రి వేళ దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన భావన. ఈ రాత్రి వేళ దేవుని, ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో చెప్పుకు తీరాలి. దేవా, నేను కూడా చెప్తాను, నన్ను సహాయం చేయకు దేవా. ఎక్కడ ఓడిపోయి తినో అక్కడ దేవ కన్నీటితో ప్రార్థనతో పెనుగులాడి తిరిగి వచ్చి తీరదు. ఒక సైన్యం తయారు చేసుకు తీరొచ్చండి. ఎక్కడ నన్ను అందరూ తొక్కేశారు అక్కడే నేను నిలకడత్వం కలిగించి తీరాలి. అట్లాంటి విశ్వాసం నాకు దయచేయము దేవా. అట్లాంటి రీతిగా నేను పెనుగులాడి తీరడానికి దేవా సహాయం దయచేయి. ఇన్నాళ్ళు జరిగింది. ద పాస్ట్ ఈస్ పాస్ట్. జరిగింది ఏదో జరిగింది. ఇక చరిత్ర మారాలంటే మళ్ళీ ఆ చరిత్ర ఏది పోయిందో మరలా తిరిగి తెచ్చుకోవద్దు. కొత్త చరిత్రను రాయండి. రాత్రి వేళ ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ పగటి వేళ ఏ ఉపవాస ప్రార్థన కూడికలో చరిత్రను తిరిగి రాసేవారిని విశ్వాసముతో పోరాడి తీరడానికి సహాయపడినందుకు దేవానికి స్తోత్రం. ఈరోజు చెప్పబడిన వాక్యోపదేశం దేవ కొందరి హృదయం లోపల దేవ తాకి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఎవరి హృదయం తాకి తీరిందో, ఎవరు మార్పు కోసం ఆశపడి తీరారు, వారి చరిత్రలు దేవ మారి తీరును గాక. ఇన్నాళ్ళు వారికి లేని చరిత్ర దేవ విశ్వాసమున్న చరిత్రముగా మారి తీరుటకు త్రోవలు తెరవబడి తీరును గాక. సంఘ బిడ్డలు చరిత్ర రాసిన, సంఘ కాపరి చరిత్ర రాసిన, ఊర్లో ఉన్నోడు చరిత్ర రాసిన, సాతాను చరిత్ర రాసిన దేవ చరిత్రములు స్థానం విశ్వాసములో పట్టికలు కొందరి పేరు ఉందని గుర్తించగలిగేటట్టుకున్న భావనలో కొందరు ఉన్నందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేయండి. ఈ పగటి వేళ యెఫ్తాలాగా మేము కూడా విశ్వాసము నవ్వులాటగా చేయకుండా విశ్వాసాన్ని నిజాయితీగా, విశ్వాసాన్ని దేవునికి ఉన్న మంచి ఆత్మిక వేదికగా నిలబడి తీరేటట్టుగా దేవ సహాయం దయచేయండి. గెలుపు సాధించే బిడ్డలుగా ఉండి తీరేట్టుగా దేవ మా కోసం పెనుగులాడి ప్రార్థన చేసే, కన్నీరు కార్చే, వాక్యం కొరకు నిలబడే దేవ కొందరిని ఎంచుకు తీరి వారితో ఆత్మీయ ప్రయాణం నడుచుకు తీరుటకు కృపావాత్సల్యం దయచేయండి. ఇంతసేపు మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు దేవానికి దీవెనలతో నింపినందుకు దేవానికి యేసు నామమున అడిగి పెట్టుకున్నాము తండ్రి. కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడగిలుదునుగాక. రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. శబ్దంతో 3 సార్లు హల్లెలూయా.
దీవించడం. రేపు మీకు ప్రార్థన ఉన్నాయా? రేపు 21వ తారీఖున రేపు